ఈరోజు డిచ్చిపల్లి సహకార సంఘం ఆధ్వర్యంలో దూస్గంలో వరి ధాన్యము ఎమ్మెల్యే ఆదేశాల మేరకు దూస్గం గ్రామంలో వరి ధాన్యాల కొనుగోలు సెంటర్ను ప్రారంభించడం జరిగినది. ఈ ప్రారంభించడం ఎందుకంటే రైతులకు కూడా ఎవరికి ఎక్కడ కూడా ఏమి ప్రాబ్లం రాకుండా ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఎమ్మెల్యే సహకారంతో ఎక్కడ కూడా ఏం ప్రాబ్లం రాకుండా తీసుకుంటా ధాన్యం కొనేందుకు మా కాంగ్రెస్ గవర్నమెంట్ సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాము. గత ప్రభుత్వాలు వరి ధాన్యాన్ని కాంట్రాక్ట్ చేయడం జరిగింది, ఇంకే లారీ ప్రాబ్లం జరిగింది. మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఏ ప్రాబ్లం లేదు. ఎమ్మెల్యే సహకారంతో కూడా ఎక్కడ కూడా లారీ ప్రాబ్లము, ధాన్యం ప్రాబ్లము, కొనుగోలు ప్రాబ్లం కూడా ఎక్కడ కూడా జరగలేదు. ఇక్కడ కూడా రైతులకు అందరికీ ఏం ప్రాబ్లం రాకుండా మన ఎమ్మెల్యే సహకారం తీసుకొని మేము ముందుకు నడిపిస్తామని కోరుచున్నాము. ఇవాళ నడిపెల్లి గ్రామంలో, అలాగే గన్పూర్ గ్రామంలో, డిచ్చిపల్లి గ్రామంలో, డిచ్చిపల్లి తండాలో, అలాగే దూస్గం తండాలో కూడా వరి ధాన్యాలు కొనుగోలు సెంటర్లు ఓపెన్ జరిగిందని నిన్న యానంపల్లి, అలాగే సుద్లము, కొరటిపల్లి, సుద్దపల్లి తండా అక్కడ కూడా కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేయడం జరిగినది.
రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. బోనస్ కూడా గవర్నమెంట్ చేశారు. అది కూడా త్వరలోనే ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఇస్తారు, కంపల్సరీ ఇస్తామని చెప్తున్నారు. ఈ సంవత్సరం కూడా మన కాంట్రాక్ట్లు అయిపోయిన తర్వాత డబ్బులు కూడా 48 గంటలు ఈ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు అలాగే మంత్రివర్గులు తెలియజేయడం జరిగింది. మన ఓటీపీ వచ్చిన 48 గంటల్లో మనకు కూడా డబ్బులు కూడా రావడం జరుగుతున్నది. ఎక్కడ కూడా ఏ రైతుకు కూడా ఏమి ప్రాబ్లం లేకుండా ఎమ్మెల్యే గారి సహకారం తీసుకొని మేము కూడా సొసైటీ పాలక వర్గం అందరం కలిసి మీ అందరికీ రైతులకు సేవ చేస్తామని కోరుచున్నాము.